ఇక రాజధానిలో ఏఎన్ఎంలు రచ్చరచ్చ చేస్తారు. ఇస్తామన్న హామీలను తుంగలో తొక్కిన రేవంత్ సర్కారుపై తిరగబడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ అమ్ముగా. ఏదైతే రేవంత్ ప్రభుత్వంపై హెల్త్ డిపార్ట్మెంట్ కి చెందిన ఏఎన్ఎంలు పోరుబాట పడ్డారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తి పోసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ సర్కార్ పాలనలో తమకు పనిభారం ఎక్కువ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ కోటిలోని హెల్త్ కమిషనర్ కార్యాలయం ముందు ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఏదైతే ఏఎన్ఎంలు ఎన్సిడి ఆన్లైన్ చేయడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని దానికి పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. తమకు ఆన్లైన్ వర్క్ తో తమకు పనిభారం ఎక్కువైందని వెంటనే ప్రభుత్వం దీనిని స్పందించి వెంటనే విరమించుకోవాలని వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏదైతే ఆన్లైన్ వర్క్ వల్ల తమకు వర్క్ ప్రెషర్ పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని ఏఎన్ఎంలు ఆరోపించారు. ఏదైతే మరో ప్రధాన సమస్య ఏదంటే తమకు గత 20 నెలలుగా జీతభత్యాలు కూడా సరిగా రావడం లేదని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తమకు తక్కువ వేతనాలు అందిస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న ఏఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వకుండా మా బతుకులతో ఆడుకుంటుందని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఏఎన్ఎంలు రోడ్డున పడ్డామని రోధిస్తున్న పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అనవసరంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని వదులుకున్నామని ఏఎన్ఎంలు గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే కేసీఆర్ పాలనలో తమకు జీతభత్యాలు కావచ్చు, సరెండర్లు కావచ్చు, ఏదైతే ప్రమోషన్లు కావచ్చు అది సమానంగా జరిగేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 22 నెలలు గడుస్తున్న వైద్య శాఖ మొత్తం భ్రష్టు పట్టిందని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏదైతే తమ బతుకులు మారుతాయని అనుకున్నాం కానీ ఇలా రోడ్డు పాలవుతామని అనుకోలేమని ఏఎన్ఎంలు దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా గత ఏడాది ఎన్హెచ్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించిన ఏఎన్ఎం పరీక్షల ఫలితాలను ఇప్పటికి ఇవ్వకపోవడంపై ఏఎన్ఎంలు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ముగ్గురు చేయాల్సిన పనిని ఒక్కరితో అధికారులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు రావాలి అని మేము ప్రభుత్వాన్ని మారిస్తే రేవంత్ రెడ్డి మాత్రం నమ్మక ద్రోహం చేస్తున్నారని ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. అది అటు ఏఎన్ఎంలో ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు కోటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించి భయాందోళన సృష్టించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాసర్. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బండి సంజయ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తన పరువుకు బండి సంజయ్ భంగం కలిగించారని పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. తనపై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.